నమస్తే అండి, నేను రజా. ఈరోజు సమాజం ఎలా ఉందంటేనండి, ఒకవైపు నుంచే చూస్తున్నారు ఎక్కువ శాతం. అంటే మగవాడు మాత్రమే తప్పు చేస్తాడు, మగవాడు మాత్రమే తప్పు చేస్తాడు, మగవాడు మాత్రమే తప్పు చేస్తాడని చెప్పేసి మీడియా కూడా అదే ప్రొజెక్ట్ చేస్తుంది. నాకు తెలియక అడుగుతా, మగవాడు ఒక్కడే తప్పు చేస్తే ఆడవాళ్ళు అలా ఎందుకుంటారు? ఇప్పుడు ఈ రోజున కిరణ్ రాయల్ అంశాన్ని చూసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక వర్గం మీడియా అంతా కూడా అతన్ని ఏకి పారేస్తుంది. అదేవిధంగా సదరు మహిళని ప్రెస్ మీట్లు అన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. నేను కాదనట్లేదు. అయితే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, మీడియా గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, కిరణ్ రాయల్కి ఆల్రెడీ పెళ్ళైనట్టుంది, పిల్లలు కూడా ఉన్నారనుకుంటా బహుశా. అయితే మరి ఈమెని పెళ్లి చేసుకుంటాడని చెప్పడం, 10 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్పే అందాం, ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడం, అదేవిధంగా ఈ రోజున కిరణ్ రాయల్ గారి భార్య గురించి కూడా సదరు మహిళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఒక విధంగా అనిపిస్తుంది, అసలు మగవాడు ఒక్కడు ఎందుకు తప్పు చేసాడు అనాలి? రెండు వైపుల నుంచి అనాలి కదా. ఆల్రెడీ అతనికి పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసుకుని ఉన్నాడు. ఇప్పుడు ఈ మహిళ ఎలా వస్తుంది? ఏదైనా ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదరా, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి అడగాలి కదా. ఈ కోణంలో ఎందుకు చూడదు? సరే, ఇంకా మీడియా విషయానికి వస్తానండి. కిరణ్ రాయల్ ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి కాచుకొచ్చుంది ఒక వర్గం మీడియా. మీరు చూస్తూ ఉండండి, కొన్ని మరీ ముఖ్యంగా ఒక 2-3 వెబ్ ఛానల్స్ అయితే అతని మీద లైవ్ స్ట్రీమ్లు ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ అనుబంధ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగ ఇస్తారు కాబట్టి ఓకే. అదేవిధంగా ఈ రోజున వాళ్ళ పేపర్లో కూడా ఒక భారీ స్థాయి ఆర్టికల్స్ పడ్డాయి. సరేలేండి, వాళ్ళదంటే ఓకే. ఎందుకంటే ఈయన వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, రోజారెడ్డి గారిని ఏ స్థాయిలో మాట్లాడాడో మనందరికి కూడా తెలిసిందే. అయితే రోజారెడ్డి గారంట కిరణ్ రాయల్ మీద కేసు ఏదో పెట్టారంట అప్పుడు పోలీసులు అయితే ఇతను అరెస్ట్ చేయడం జరిగిందంట. ఆ క్రమంలోనే ఆ కొన్ని రోజులకే కిరణ్ రాయల్ యొక్క రహస్యాలు, భాగోతాలు బయటపడ్డాయి అనేది ఈరోజు కిరణ్ రాయల్ గారి మీద ఎలిగేషన్స్, లేదంటే వీళ్ళిద్దరూ కలిసి వీడియోలు చేస్తున్నారు కదా, సో ఆ మహిళ మాట్లాడుతున్న మాట. అంటే నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పిన, చప్పట్లు 2 చేతులతో కొడితేనే వస్తాయి, ఒక చేత్తో మోగు. ఒకవేళ స్ట్రేంజర్ అనుకుంటే కనుక, డబ్బులు ఇస్తే కనుక ప్రతిదానికి నోటు రాసుకోవాలి. ఈ రోజున 5,000, 10,000 ఇస్తేనే నోట్లు రాసుకుంటున్నటువంటి రోజులు, అలాంటిది లక్షలు, కోట్లు అంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బంగారానికి సంబంధించి కూడా అతని మీద తీవ్ర ఎలిగేషన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇన్నేళ్లు ఇటుక పేర్చుకొని కట్టుకున్నటువంటి తన రాజకీయ భవిష్యత్తు మొత్తాన్ని కూడా ఈ ఒక్క సందర్భంతో ఇబ్బందులు పాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఎంత కాదనుకున్నా నిన్నటి వరకు కిరణ్ రాయల్ గారికి ఆయన మాటలకి ఒక విధానం ఉంది. ఇంకోటి ఏంటంటే, జనసేన పార్టీ ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైసీపీ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నప్పుడు అందరికంటే ముందు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఈయన. అదేవిధంగా రోజారెడ్డి గారికి కావచ్చు, పేర్ని నాని గారికి కావచ్చు, అంబటి రాంబాబు గారికి కావచ్చు, మరికొంతమంది వైసీపీ పార్టీ లీడర్లకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రోబో 2.0లో కూడా ఫోటో వేసి మరీ చూపించి మాట్లాడింది కిరణ్ రాయల్ గారు ఒక్కడే. మీరు చూడండి, అలా ప్రెస్ క్లబ్లో పెట్టో లేకపోతే ఇండివిజువల్గా ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ తరఫున వాయిస్కున్నటువంటి వ్యక్తులు ఎవరు? సరే, తప్పో ఒప్పో కొంచెంసేపు పక్కన పెట్టి మాట్లాడదాం. ముందుగా ఏంటంటే, సదరు మహిళ అయితే కిరణ్ రాయల్ గారి మీద ఎలిగేషన్స్ అయితే చేస్తుంది. అయితే మీడియా అత్యుత్సాహం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. మరి మీడియా చూపించకూడదని మీరు అడగొచ్చు, చూపించవచ్చు, కానీ జడ్జిమెంట్స్ని పాస్ చేస్తున్నారు. వీళ్ళే న్యాయవాదులు అయిపోయినారు, వీళ్ళే అడ్వకేట్లు అయిపోయినారు. కాబట్టి ఒక 2-3 ఒక హయ్యర్ సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పదే లైవ్లు ఇచ్చి తన వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ లాజికల్గా మాట్లాడుకున్నా మరి ఆయనతో ఆమెకు రిలేషన్ ఎప్పుడుందో తెలియదు. మరీ ముఖ్యంగా హోటల్ బెడ్ మీద చైన్ లేసి అంత రిలేషన్ ఎప్పుడుందో తెలియదు. అవన్నీ పూర్వపరాలు మరి ఆమె చెప్పిద్దా ఈ ప్రపంచానికి? కిరణ్ రాయల్ అయితే పెద్దగా మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, నిన్న కూడా చెప్పిన, ఇది పురుషాధిక్య సమాజం. పైకి భింకంగా మాత్రమే కనిపిస్తారు, కానీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ అక్రమ పంచాయతీలు ఎలా ఉంటాయంటే అయ్యో తలపోట్లు అనమాట.
అన్నీ బాగున్నప్పుడు సుఖంగానే ఉంటాయి. ఏదైనా తేడా కొట్టిందంటే మాత్రం దానంత విధ్వంసం ఇంకొకటి లేదు. మీరు చూడండి, రాజకీయ నాయకుల భవిష్యత్తుకి సంబంధించి ఎక్కడ దాకా ఎందుకు చనిపోయిన తర్వాత కూడా వివేకానంద రెడ్డి గారిని ఏ స్థాయిలో వేసుకున్నారు, ఏ స్థాయిలో ఆయన ట్రోల్ చేసినారు. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సరే, ఇంకా అప్పులు అంటే కనుక దానికి సంబంధించి అసలు ఆమె దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, ఆమె దగ్గర గోల్డ్ తీసుకున్నట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్సే మాట్లాడిద్ది. కోర్టు దగ్గరికి పోయినా కిరణ్ రాయల్ విషయంలో ఎవిడెన్సే మాట్లాడింది. నా దగ్గర 25 సవర్ల గోల్డ్ తీసుకున్నాడు అని చెప్పేసి అన్నట్టు మాట్లాడింది. అదేవిధంగా చివరాఖరికి నా దగ్గర చెవి పోగులు, రింగులు కూడా ఉంటే కూడా వాటిని కూడా తీసుకున్నాడు అని చెప్పేసి మాట్లాడింది. ఒకటి, ఆమె అలా తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, ఆ చెప్పిన ఆమెకి తెలియాలి, తీసుకున్న ఆయనకి తెలియాలా. బట్ ఇద్దరి మధ్య ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే లీగల్గా ఉన్నా అది ప్రొసీడ్ అవ్వచ్చు. అలా కాకుండా బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తా లేకపోతే కిరణ్ రాయల్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మరి ఆయన ఏ విధంగా చర్యలు తీసుకుంటాడో కూడా చూడాల్సి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఆమెకు భర్త చనిపోయారట, పిల్లలు కూడా ఉన్నారట, వాళ్ళని భయపెట్టాడు, వాళ్ళ చేత భయపెట్టి అలా చేశాడు, అది ఇది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఇవన్నీ కలిసి ఉన్నప్పుడేమో అర్థం కాదు. అదేవిధంగా జనసేన పార్టీ కోసం అంట ఈయన దగ్గర డబ్బులు తీసేసుకొని మీటింగ్లు పెట్టాడంట, అదొక మాట అంటది. అదేవిధంగా నాకు పవన్ కళ్యాణ్ గారే న్యాయం చేయాలంటది. నాకు ఈ కథ ఏంటో అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పామన్నా మీ రిలేషన్ మెయింటైన్ చేసినారా, మీ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసినారా? పవన్ కళ్యాణ్ గారికి చెప్పి కదా, ఆయన ఎందుకు న్యాయం చేస్తాడు? మీ ఇండివిజువల్ ఇష్యూస్లో కూడా పవన్ కళ్యాణ్ గారే రావాలంటే ఎలా కుదురుతుంది? ఎక్కడైనా మీ నియోజకవర్గంలో రోడ్డు పాడైపోతేనో, డ్రైనేజ్ సమస్యలు ఉంటేనో, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోతే సమస్య ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చేస్తాడు ఆయన టీంని పంపించి. ఇద్దరి మధ్య రహస్య సంబంధానికి సంబంధించి అది బహిర్గతం అయ్యి ఆ కొట్లాట కాస్త విచ్చలవిడితనంగా మారితే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారే చేయాలంటే ఎలా చేస్తాడు? సో మళ్ళీ చెప్తున్నా, కిరణ్ రాయల్ గారు తను నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం తనంతట తానుగానే ఇబ్బందుల పాలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఒక మంచి లెవెల్కి పోవాల్సిన రేపు ఏదైనా నామినేటెడ్ పోస్టులు లాంటివో, లేకపోతే ఎమ్మెల్సీ లాంటివో, లేకపోతే ఇంకేదైనా రావాల్సిన లెక్క ప్రకారం మన ఎమ్మెల్యే టికెట్ ఆశించినాడు. కానీ సిచ్యువేషన్స్ వేరేగా ఉండడం కారణంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక వైసీపీ పార్టీ లీడర్ని జనసేనలో తీసుకోవడం కారణంగా ఆయనకి ఇచ్చినారు. లెక్క ప్రకారం కిరణ్ రాయల్నే మేబీ ఇవ్వాల్సి ఉండేది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి ఎంత దారుణం అయిపోయిందో. ఒక్క మహిళ ఎలిగేషన్స్ చేస్తే జనసేన పార్టీ ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయిందో కూడా చూడండి. ఎంత స్ట్రాంగ్ అంటే పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ కూడా దూరంగా ఉండమని చెప్తుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటే అర్థం ఏంటో తెలుసా? ఇంచుమించు పార్టీ నుంచి బయట పెట్టినట్టే. ఇంచుమించు, ఇంకా నేను ఆ మాట వాడడం కరెక్ట్ కాదు, ఇంచుమించు బయట పెట్టేసినట్టే. సరే, చూశారు కదా 10 ఏళ్ల కష్టం. పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పార్టీ తరపునే ఉన్నాడు. ఒక్క 2 రోజుల్లో వేసుకున్నారు. ఇంకొకటి మీడియా అనమాట. అస్సలకి ఎలాంటి మీడియా అంటే మంది, వీళ్ళు జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు వీళ్ళ ఛానల్లో కూర్చొని. వీళ్ళు జడ్జిలు అయిపోయినారు. అది వైసీపీ పార్టీ లీడర్ విషయంలో నేను అలాగే మాట్లాడతా. వీళ్ళు జడ్జిమెంట్లు పాస్ చేస్తారంటే మీడియా ఛానల్లో కూర్చొని 1-2 వీడియోలు చేశారంటే ఓకే, లేదు ఇంకా మీ దగ్గర కంటెంట్ బాగా ఉంది 4-5 వీడియోలు చేసినారంటే ఓకే, లేదు ఆ మహిళ లైవ్ ఇచ్చింది దాని గురించి చెప్పినారంటే ఓకే. అదేదో రాష్ట్ర స్థాయి సబ్జెక్ట్ అన్నట్టు రాష్ట్ర మొత్తం కూడా ఈయన కిరణ్ రాయల్ మీదే నడుస్తుంది అన్నట్టు, ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మినిస్టర్లు దొరికిపోతేనే లైవ్లో ఉన్నటువంటి ఈ ఛానల్లో ఈరోజు కిరణ్ రాయల్ విషయంలో అసలు నిజమేంటో అబద్ధమేంటో తెలియదు. ఆ మహిళ ఒక వీడియో అయితే బయట పెట్టింది, దాన్ని పట్టుకొని చీల్చి చెండాడుతా లైవ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో చూడండి, ఆ మీడియా ఛానల్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలాంటి మీడియా ఛానల్స్ వీళ్ళంత దూరంగా ఉండడం మంచిది. అవసరాల కోసం ఏదైనా దారిలో దొక్కేటటువంటి మీడియా ఏం చేస్తాం? సో అలా తయారైంది ఈరోజు మీడియా కూడా. ఇప్పుడు ఒక అతని మీద ఎలిగేషన్స్ వచ్చినాయి, 1-2 వీడియోలు చేసినామా, లేదా ఆ న్యూస్ చెప్పాలి కాబట్టి చెప్పాలి. అదేందో మరి పొలమని శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు చిల్లర ఏరుకున్నట్టు అదే కొట్టుడు అనమాట. ఇదేమో నాకు అర్థం కావట్లేదు.